ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నందు అత్యంత ప్రియులైన మీ అందరికీ మరి యేసుక్రీస్తు నామమున మీ అందరూ శుభములు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదండి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు వాగ్దానముగా మీ ముందుకు రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన సహాయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, కనిపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఇది వాగ్దానం ధ్యానం చేద్దాం. ది బుక్ ఆఫ్ జోబ్, ఇది యోబు గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దామండి. అది ది బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 42:10. మరియు యోబు, నీ సోదరుని గమనించండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాను. దేవుడు ఈ మాటను దీవించును గాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోబు గురించి అందరికీ తెలుసుకుని, అందరు కూడా యోబు గురించి అందరికి తెలియని ఎవరు లేరు బైబిల్లో. యోబు ఏ దేశస్తుడు? ఈ యూజ్ దేశస్తుడు. యూజ్ దేశస్తుడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని నుండి భయభక్తులు కలవాడు. తర్వాత గొప్ప ధనవంతుడు. కానీ ఆయనలో ఏంటి చెడుతనం కూడా ఆయనలో లేదు. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు యోబుని బహుగా ఆస్వాదించాడు. గొప్ప ధనవంతుడు. అతనికి 8 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆయన ఎడ్లు, గొర్రెలు, మేక సమస్తం ఆయనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకున్నాడు. కానీ అపాత చేత శోధింపబడి కొన్ని ప్రతికూల పరిస్థితులు యోబు సమస్తాన్ని కోల్పోతాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు అనేకమైన శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. యోబు అయినప్పటికీ యోబు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క యథార్థతని ఆయన వదిలిపెట్టలేదు. దేవుని యథార్థతని ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా ఆయనకి దేవుని భయభక్తులు వదలలేదు యోబు. అలాగే ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నాడు. అప్పుడు తన భార్య అంటది, ఎందుకయ్యా నువ్వు ఇంకా మీ దేవుని పూజిస్తున్నావు, నువ్వు ఇంకా యథార్థత ఎందుకు వదలలేదు? నువ్వు దూషించి మరణం కమ్మని చెప్పి తన భార్య హెచ్చరిస్తుంది యోబుని. అయినప్పటికీ యోబు తన యథార్థతని, తన భగ్యతని ఎప్పుడు వదలలేదు. అప్పుడు దేవుడు ఏం చేసి తెలుసు కదా, నీకు కూడా దేని పెట్టలేదా? యోబు వల్ల మనకు కూడా శ్రమలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. కానీ శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని వదిలిపెడుతున్నావా? వదలకూడదు. దేవుని విశ్వాసించిన బిడ్డలకి, ఆయన నమ్మకించిన బిడ్డలకు మీ శ్రమలప్పుడు కూడా మనం దేవుని అంటుపట్టుకోవాలి. దేవుని అందులో ఆయన బంధుత్వం నువ్వు కోరుకోవాలి. దేవుని యథార్థంగా నువ్వు జీవించాలి. నీ భగీరథంలో వెనక్కి వెళ్ళడానికి వెళ్ళకూడదు. దేవుని పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థం నువ్వు కాపాడుకున్నావు, యోబు ఏమంటాడు? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుని పోయి చెప్పేసి యోబు దేవుని స్తుతి, అంటే శ్రమల్లో కూడా యోబు దేవుని స్తుతించాడు. మనం కూడా దేవుని పెట్టారా? కొన్నిసార్లు మన శ్రమలో దుఃఖాలు, వేదన రావచ్చు. అయినప్పుడు కూడా మనం యథార్థతను కలిగి ఉండి ఎప్పుడు కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి ఉండి నువ్వు పెద్దానికి దేవుని స్తుతించు, గణపరచు. నీ స్థితిని నువ్వు చేసే స్థుతులు దేవుడు నీ స్థితికి గొప్పగా చేస్తాడు. కాబట్టి యోబు కూడా చివరికి ఎప్పటికైతే యోబు తన యథార్థతను విడువలేదు, దేవుని భక్తిని వదలలేదు, దేవుడు మనకు దేవుని శ్రమల్ని ఏం చేసి గొప్ప దీవెనగా మార్చి మీరు కూడా ఈ రోజుల్లో మీ శ్రమలో దుఃఖాలు, వేదనలు ఉన్నాయా? మీ శ్రమలో దుఃఖాలు, వేదనలు ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా దేవుని మీరు వదలొద్దు. మీ భక్తి ఇంకా మీరు ముందుకెళ్ళండి. దేవుడు మీ శ్రమలను కూడా ఏమైనా మారుస్తాడు, గొప్ప దీవెనగా మార్చి మీరు ఏవైతే నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు నీకు 2 అంతల ఆశీర్వాదం మీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చను గాక. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.